హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై వ్లాగ్. ఇదైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా, అందరు చూడండి. చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇండిపెండెన్స్ డే కదా పొద్దున్నే 4:20కి అట్లా లేచిన, అంటే 4కి అలారం పెట్టుకున్నా. 4:20కి లేచిన. ఎప్పుడైనా సరే లేచి కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అలారం పెట్టుకుంటా. ఎందుకంటే అలారం వచ్చిన తర్వాత వెంటనే అస్సలు ఇవ్వ. నేనైతే అలారం వచ్చిన తర్వాత మెస్లీ బెడ్లోనే ఒక 20 మినిట్స్ తర్వాత లేస్తా. లేచిన తర్వాత వెంటనే బట్టలన్నీ మడత చేసి బయట మొత్తం మూడ్చేసి వాటర్ బట్టి తుడిచేసిన తర్వాత బ్రష్ అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నాకు బ్రష్ చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది లేచిన తర్వాత, లేకపోతే మనసున పట్టది. నాకు చాలా డేస్ అవుతుంది ఈ మధ్య ఇంత ప్రొద్దున లేవక. మ్యాక్సిమం డైలీ ఆమె స్కూల్కి వెళ్ళే నార్మల్ డేస్లో అయితే 5:20, 5:30కి లేస్తా. 5కి అలారం పెట్టుకుంటా. 5:20 వరకు లేచేస్తా. నైటే బోళ్ళని దోమేసి పెట్టుకుంటా కాబట్టి నైట్ ఊడ్చేసి తుడుచుకొని ఇంకా వంట స్టార్ట్ చేస్తా. ఇంకా ఇప్పుడు ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి కొంచెం తొందరగా లేచిన ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత లోపల కూడా ఊడ్చేసి లోపల కూడా ఊడ్చేస్తున్నా. మ్యాక్సిమం డస్ట్ ఏమి ఉండదు మా ఇంట్లో, ఎందుకంటే నైట్ పిల్లలు అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఊడ్చేస్తాం మొత్తము. ఇంకా ప్రొద్దున డస్ట్ అంతగా ఏముండదు. అట్లా ఏదో ఊడ్చేసి లోపల మొత్తం తుడిచేస్తున్నా. డైలీ తుడుస్తా ఇల్లు, ఎందుకంటే మార్బుల్స్ కాబట్టి మరకలు తొందరగా అవుతాయి. పిల్లలు అన్నం తినేటప్పుడు కర్రీ మరకలు పడ్డా ఆ వస్తువులకి పోవు. టైల్స్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది, కాకపోతే పిల్లలు జారి పడతారేమో అని మేము మార్బుల్ వేయించుకున్నాం. అందుకే డైలీ తుడుస్తా. ఇంకా తర్వాత అయితే పిల్లలకు టిఫిన్ ఏమైనా చేద్దామని ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని ఉప్మా పోస్తా అని మా కల్లిమాకు చెట్టుకి కల్లిమాకు అయితే తెంపుకొస్తున్నా. వర్షాలు పడ్డప్పటి నుండి కొంచెం చెట్టు బాగా అయింది. అంతకుముందు బాగా లేకుండే, మొత్తం ఎల్లో లాగా మొత్తం చెట్టు కలరే మారిపోయింది. ఈ మధ్య మంచిగా అయింది. మా ఇంటికి ఎవరు వచ్చినా అదే క్వశ్చన్ అడుగుతారు, బకెట్లో ఇంత మంచిగా భలే పెరిగింది కల్లిమాకు చెట్లు అంటారు. కానీ నేను కంపోస్ట్ అది వేస్తుంటా. కూరగాయలు కట్ చేసిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి కొంచెం బర్రె కోసం కుడిది తీసుకెళ్తాం. కుడిదిలో వేసి ఇంకొన్ని కంపోస్ట్లా ఒక తట్టలో వేస్తుంటా. అది చెట్లకు వేస్తుంటా. ఎరువులాగా అయ్యి చెట్లకు వేస్తే కొంచెం వాటికి బలం. తనని కూడా లేపేయడానికి ట్రై చేసిన. ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈరోజు కొంచెం పర్లేదు, ఒర్రి ఇవ్వకుండానే కొంచెం తొందరగానే లేచింది. పాలైతే పెట్టేసిన ఒక పక్క. ఇంకా ఆమెకు బ్రష్ చేయిస్తున్నా. ఆమె తొందరగా అస్సలకే చేయదు. వాళ్ళు లేచిళ్ళు, వీళ్ళు లేచిళ్ళు, మీ ఫ్రెండ్స్ చూడని తనకు చూపిస్తున్నా. సరే చేస్తా అమ్మ, నువ్వు వెళ్ళు అని చెప్పింది. ఇంకా తనకైతే బ్రష్ అయితే పెట్టేసిన. అక్కడ కెమెరా పెట్టేసి వెళ్ళిన, తనేమో కెమెరాకే చూసుకుంటూ తన మెహందీ చూపిస్తుంది. ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది. ఇంకా తొందరగా పాలు ఒక పక్కన తీసేసిన, సాయంత్రం టీ పెట్టుకోవడానికి. తర్వాత గర వస్తున్నా, అదే ఉప్మా కోసం ఫస్ట్ ఫ్రై చేస్తాను నేను. అట్లా చేస్తేనే ఉప్మా టేస్ట్ మంచిగా ఉంటుంది. టీ కోసం టీ పౌడర్ వేసి షుగర్ వేసేసి టీ పెట్టిన. ఇంకా ఆమె బ్రష్ చేసేలోగా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అన్నీ కట్ చేసుకున్నా. తను బ్రష్ చేసి వచ్చిన తర్వాత పాలు తాగమనంటే ఆమె ఇండిపెండెన్స్ డే కోసం రెడీ చేసుకున్నవన్నీ చూపి అంటుంది. నైటే చూసుకుంది, మళ్ళీ చూపిమని అంటుంది. ఆమెకు పేర్లు ఒకరోజు ముందే లేడీస్ ఉంటే మా ఊళ్ళో సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చినని చెప్పిన కదా, తీసుకెళ్ళి పేర్లు తీసుకొచ్చిన. బ్యాంగిల్స్ తనకు తీసుకోలే, చిన్నమ్మకి తీసుకున్నా. బ్యాంగిల్స్ తనకు లాస్ట్ ఇయర్వే ఉండే, 2 జతలు ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో. ఇంకా అవే వేస్తే బాగున్నాయని చెప్పిన, కొత్తగా ఉన్నాయని ఇంకా అవే వేస్తున్నా. అన్నీ చూసుకుంటుంది. అన్నీ ఆమె సెలెక్ట్ చేసుకున్నవే తీయాలి, పెట్టాలి అక్కడ, లేకపోతే అస్సలు ఊరుకోదు. ఉప్మా కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఉప్మా పోసేసిన తర్వాత ఇంకా తనకు స్నానం కూడా చేయించిన రెడీ చేయడానికి. అప్పటికే టైం చాలా అవుతుంది. స్నానం చేయించి ఇంకా డ్రెస్ చేసి తనకు జుట్లు వేస్తున్నా. జుట్లు వేసేటప్పుడే ఆమె కొంచెం స్టమక్ పెయిన్ ఉంది మమ్మీ అని చెప్పింది. ఇంకా నాకు ఒక్కసారిగా షాక్ అనిపించింది, బాగా నొస్తుంది అని అన్నది. మరి వెళ్ళొద్దులే స్కూల్కి, ఈరోజు ఇక్కడనే వెళ్దు అని చెప్పిన, కానీ ఆమె అస్సలు వినలేదు. నేను వెళ్తా అని చెప్పింది. ఒక 10 to 15 మినిట్స్ నా పైన అట్లనే పడుకుంది. పంపివ్వను అనుకున్నా, కానీ ఇంకా వాళ్ళ మేడం చెప్పింది నాకు స్కూల్లోనే ఉండడం, ర్యాలీ కూడా ఏం లేదు పిల్లలకి, పంపించి ఏం కదా నేను చూసుకుంటా అని చెప్పింది. ఇంకా అక్కయ్య బాగానే చూసుకుంటుంది, సరే అందుకే ఇంకా పంపిస్తా అని చెప్పిన. కానీ ఇంకా ఆమెకేమో ఇంకా రైకల్కి వెళ్ళాలని ఉండే. ఇంకా మా బాబాకి చెప్తే సరే మరి సిరప్ తీసుకొని వస్తా, వెళ్తా అంటుంది కదా అని చెప్పింది. సిరప్ పోసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు కొంచెం తక్కువ అయింది. ఇంకా తక్కువైన తర్వాత సరే మరి వెళ్దులే అని చెప్పి రెడీ చేసిన. తను ఏవి చెప్తే అవే వేయాలి, తను ఎట్లా చెప్తే అట్లనే ఆమె సెలెక్ట్ చేసినవి వేయాలి. టిక్లు కూడా ఆమెనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆమె ఎట్లా చెప్తే మనం అట్లనే చేయాలి, లేకపోతే అస్సలు మెచ్చదమే. ఆమెకి ఏం చెప్పినా నాకు అన్నీ నా చిన్నప్పుడే గుర్తొస్తాయి. నేను అయితే ఒక రోజు ముందే అన్నీ ఒక బాక్స్లో కానీ ఒక కవర్లో కానీ అన్నీ పెట్టుకునేదాన్ని. ప్రొద్దున మళ్ళీ హడావిడి ఉంటుంది, అవి దొరకవని.
ఆడపిల్లలు రెడీ చేసిన తర్వాత చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా. నా చిన్నప్పటి నుండి ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం, అందుకే దేవుడు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చిండేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఆమెనైతే సింపుల్గా అట్లా రెడీ చేసిన. సాక్సులు బూట్లు వేస్తున్నా, తనకు సరిగా వేసుకోవడం రాదు. సాక్సులు మొత్తం ఎలానే వేసుకుంటుంది. మళ్ళీ అమ్మ మొత్తం ముడతలేని అని అంటది ఎప్పుడు. వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. లాంగ్ వీడియోకి పిల్లలు అటు ఇటు అరుస్తూ ఉన్నారు. అప్పటికే టైం అయిపోయింది. ఉప్మా తింటదేమో అని ఉప్మా పోసినా అని తను తినలేదు, ఓన్లీ పాలే తాగింది. నార్మల్ డేస్లోనే అసలు టిఫిన్ కూడా సరిగ్గా చేయదు, ఓన్లీ పాలు తాగి వెళ్తుంది. ఇప్పుడు కూడా చేయదని నాకు తెలిసే. మీ అందరి దగ్గరికి అయితే తీసుకొచ్చిన. బాయ్. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ మా హద్వితని లేపి ఆమెకు కూడా బ్రష్ చేయించి పాలు తాపించి ఆమెకు స్నానం చేయించి ఆమెను కూడా ఇట్లా రెడీ చేసిన. అంగన్వాడీ యూనిఫామ్ ఇచ్చారు, అదే వేసేసిన తనకి. తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళాలి కదా, ఆ పని అయితే తప్పది. నేను అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినట్టుంది. నా చిన్నప్పుడన్నా ఇంత రెగ్యులర్గా వెళ్ళినో లేదో, తనతో పాటు నేను డైలీ వెళ్ళడం, ఆఫ్టర్నూన్ దాకా తనతో ఉండి రావడం అవుతుంది. ఈరోజు కూడా కాసేపు తీసుకెళ్ళి వస్తా అని నేను కూడా ఇంకా తొందరగా స్నానం చేసి తొందరగా రెడీ అయితే అయినా. తను అస్సలకే ఉన్నట్లే నేను లేకుండా ఎప్పుడు అలవాటు అవుతుందేమో. మా నిహాన్వి అయితే తొందరగానే అలవాటు అయింది. ఒక 1-2 మంత్స్లోనే నేను కొన్ని డేస్ అట్లా ఉండి మళ్ళీ తను విడిచిపెట్టి వస్తే ఏడవకుండా బాగానే ఉంటుండే, కానీ అట్లా లేదు. ఎప్పుడు నేను ఒకవేళ తను విడిచిపెట్టి వచ్చినా చాలా ఏడుస్తుందంట. ఇంకా తనకైతే బొమ్మలు పెట్టేసిన, నేను కొంచెం రెడీ అయ్యేది ఉందని. టిక్లీ ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ పోగొట్టుకుంటుంది. మా పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ పాపని తీసుకొస్తారు. ఆమె నేను కలిసి ఇద్దరం తీసుకొని వెళ్ళినాం స్కూల్కి. అద్విత ఇజ్జుడు ఇజ్జుడు అద్విత అక్కడికి ఇద్దామంటే భయం. నాకు వీడియోస్ తీయడం అంటే కొంచెం భయం, అందుకే అట్లా చెప్తున్నా. తనైతే ఇంకా లేదు, ఇంటికి తీసుకొచ్చిన తొందరగానే, తను ఉండట్లే అని కాసేపు ఉండి తీసుకొచ్చి చూసిన. వాళ్ళకు బొంది అండ్ జిలేబీ ఇచ్చిళ్ళు, అది తీసుకొని ఇంటికి వచ్చేసిన. నాకు పప్పి ఎవరు ఇక్కడ పప్పి చిన్న అట్లా ఉంటుంది మా అద్వితతోని, ఎప్పుడు అట్లనే చేస్తుంది. తనని ఇంకా పాంపర్ చేయాలి, చిన్న పాపని చేసినట్టు. తనకి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసిన. ఇంకా ఆమె కూడా ఏం తినలే అని ఆమెకు ఉప్మా తినిపించుకుంటూ నేను కూడా కొంచెం ఉప్మా తినేస్తున్నా. నాకు ప్లేన్ ఉప్మా కన్నా ఉప్మాలో ఆవకాయ అన్నా లేకపోతే చట్నీ అన్నా ఉంటే చాలా ఇష్టం. ప్రజెంట్ చట్నీ లేదని ఆవకాయ వేసుకొని అయితే తింటున్నా. మా అద్వితకు కూడా నాలానే చట్నీ ఉండాలి ఉప్మాలో, అట్లయితే తనకి ఇష్టం. ప్లీజ్ వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. పిల్లల వల్లే లాంగ్ వీడియోస్ అసలు తీయలేకపోతున్నాను నేను. ఉప్మా తినేసిన తర్వాత రైస్ పెట్టేసిన, రైస్ కూడా అయింది. మళ్ళీ కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నా. సొరకాయ ఉండే, సొరకాయ కోసేసిన, సొరకాయ కర్రీ చేద్దామని. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా కింద కామెంట్ చేసి చెప్పండి. మా అద్వితకు టీవీలో బొమ్మలు పెట్టేసిన, అందుకే నేను అట్లా పని చేసుకుంటున్నా. లేకపోతే కిచెన్లో కూడా నేను వీడియోస్ తీసేటప్పుడు కూడా ఎప్పుడు ఆ ట్రైపాడ్ దగ్గరే ఉంటూ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.